Praise the Lord. Hallelujah. I greet you all in the name of Jesus, our Savior and Lord. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. Have you brought your hands? మీ చేతులు మీరు తీసుకొచ్చారా? Show me your hands. చూపించండి మీ చేతుల్లో పడి తీసుకొస్తే. Has anybody kept at home? ఎవరైనా ఇంటి దగ్గర పెట్టించుకొని ఉన్నారా? So I hope you all have brought the hands. నేను అనుకుంటున్నాను మీరు అందరూ మీ చేతులు ఇక్కడ తీసుకొచ్చారు అనుకుంటున్నాను. So let us lift our hands and say hallelujah. మన చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. We should always be thankful to God. మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. Say hallelujah. హల్లెలూయా. Till now we heard a beautiful testimony by my friend Samuel Ike. ఇప్పుడు దాకా మనం అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని నా ప్రియ స్నేహితుడు సామ్యూయల్ చెప్పిన సాక్ష్యాన్ని విన్నాం. It's a beautiful testimony. God has saved them from the death. నిజంగా అది చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యం. దేవుడు వాళ్ళని మరణం నుంచి విడుదల కలుగజేశాడు. Isn't it? అవునా కదా? Say yes or no. అవునా కదా చెప్పండి. It's a beautiful testimony that the whole family is saved from the death. కుటుంబం అంతా కూడా మరణం నుంచి విడిపింపబడటం అంటే నిజంగా చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యం. Usually here some people met with an accident and either one or two people will die. నేను వింటూ ఉంటాను కొంతమంది యాక్సిడెంట్ అయినప్పుడు ఖచ్చితంగా ఒకరు గారు ఇద్దరు గారు మరణిస్తూ ఉంటారు. Maybe severely injured, they may lose hands or legs or eyes or some parts of the body. చాలా తీవ్రంగా మరి యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. కొంతమంది అయితే కాళ్ళు చేతులు పోగొట్టుకుంటారు, కొంతమంది శరీర భాగాలు ఏదో పోగొట్టుకుంటూ ఉంటారు. But by the grace of the Lord, కానీ దేవుని కృప వల్ల, by His love upon this family, ఈ కుటుంబం మీద ఆయనకున్నటువంటి ప్రేమను బట్టి we see all these poor people before standing and testify the Lord's works. దేవుని మహాకృపను బట్టి ఈ నలుగురు కూడా మన కళ్ళ ఎదుట మరి సజీవులుగా ఉండటం, మన మీద నిలిచి ఉండటం మనం అందరం చూస్తున్నాం. So we should not remain silent. మనం సైలెంట్ గా ఉండకూడదు. We should lift our hands and shout hallelujah. మన చేతుల పైకి బిగ్గరగా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. Only God can save us from the death. కేవలం దేవుడు మాత్రమే మనల్ని విడిపించగలడు. Only God can save us from the bonds of the death. కేవలం దేవుడు మాత్రమే మరణ బంధకాల నుంచి విడిపించగలడు. People may help you but they can't save you. ప్రజలు నిన్ను సహాయం చేయగలరు కానీ రక్షించలేరు. Do you believe that people will save you when you are in an accident or some deadly problems? నువ్వు నమ్ముతున్నావా నీ స్నేహితులు గాని బంధువులు గాని ఇలాంటి మరణకరమైనటువంటి అపాయాలను రక్షించగలరని? That's why we need God. అందుకే మనకు దేవుడు అవసరం. Say hallelujah. హల్లెలూయా చెప్పండి. For what we need God? దేని కోసం మనకు దేవుడు అవసరం? No one can save us from the death. Only God can save us. That's why we should come to God and we should worship God. కేవలం దేవుడు మాత్రమే మన నుంచి మనం రక్షించగలడు కాబట్టి మనం దేవుని దగ్గరికి రావాలి, దేవుని స్తుతించవాలి. So this is a beautiful testimony they have given before us. వాళ్ళు ఇచ్చినటువంటి సాక్ష్యం అద్భుతమైనది. మన ముందు ఇప్పుడు మనం అందరం విన్నాం. So in fact this meeting was to be conducted last week itself. నిజానికి ఈ మీటింగ్ లాస్ట్ వారంలోనే జరగాల్సి ఉండేది. Because of this bad weather conditions we have postponed this to this week. కేవలం మరి వాతావరణ ప్రతికూలతను బట్టి మనం ఇప్పుడు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. However, it is the God's prepared time. ఏది ఏమైనా ఇది దేవుడు ఏర్పాటు చేసిన సిద్ధం చేసిన సమయం. Without God's consent we cannot gather here. దేవుని అంగీకారం లేకుండా ఇక్కడ మనం మరి ఈ రకంగా మనం సమకూడలేము. If it is conducted last week itself, you would have missed some of you. ఒకవేళ మరి గత వారంలోనే ఇది జరిగి ఉంటే మీలో చాలా మంది మిస్ అయిపోయి ఉండేవాళ్ళు. Yes or no? అవునా కదా? So God, you are in God's plan that you have to come today and you have to listen to the word of God and we all together worship God. ఈ రోజు ఇక్కడికి మీరు వచ్చి దేవుని స్తుతించాలనేది దేవుని చిత్తమైనది. అందుకే మనం అందరం కలిసి దేవుని స్తుతిస్తూ ఉన్నాం.
And God has brought you here to listen to this testimony. దేవుడే ఈ సాక్ష్యం వినడం కోసం మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రప్పించాడు. Say hallelujah. హల్లెలూయా చెప్పండి. I hope you are strengthened by this testimony. నేను అనుకుంటున్నాను మీరందరూ ఈ సాక్ష్యం చేత బలపడి ఉన్నారని అనుకుంటున్నాను. Yes or no? అవునా కదా? So you are all strengthened by this beautiful testimony that God can save us from the death. దేవుడు మనల్ని మరణం నుంచి విడిపించగలదని గొప్ప సాక్ష్యాన్ని బట్టి మీరందరూ బలం పొందుకున్నారని నేను నమ్ముతున్నాను. Say hallelujah. హల్లెలూయా చెప్పండి. Let us go to the word of God for a few minutes only. We have a little time and all the pastors are here. I am very much thankful to Obadiah, Pastor Obadiah and all the pastors sitting here. చాలా తక్కువ సమయమే ఉంది కాబట్టి మనం కొద్ది మాటలు దేవుని మాటలు ఉందాం. ఇక్కడ చాలా మంది దైవజనులు ఉన్నారు. మరి ప్రాముఖ్యంగా ఉపాధ్యాయ గారిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. So I don't know how much time he is giving us. ఎంత టైం ఇస్తున్నాడో నాకు తెలియదు మరి. సో యు ఆర్ గివెన్ అప్ టు 40 minutes. So I have been given only 40 minutes and within 40 minutes I must close my message. నాకు కేవలం 40 నిమిషాలు మాత్రమే ఇవ్వబడింది. 40 నిమిషాల లోపు మాత్రమే నేను ముగించాల్సి ఉంది. Let us go to the word of God in the Bible, Matthew chapter 8 verse 1 onwards. We will read the Bible. బైబిల్ గ్రంథంలో Matthew chapter 8. అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరిచి మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. Let us read the 4th verse all together. మనం అందరం కలిసి 4వ వచనాన్ని చదువుదాం. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కార్యం సమర్పించమని వారితో చెప్పారు. So when Jesus came down from the mountain, ఎప్పుడైతే యేసు ప్రభువు వారు కొండ మీద నుంచి కిందకి దిగి వచ్చాడో, Jesus went up to the mountain. యేసు ప్రభువు వారు మొట్టమొదటిగా ఆయన కొండను ఎక్కాడు. What he has done on the mountain? ఆయన కొండ మీద ఏం చేశాడు? What do you think? మీరేమనుకుంటున్నారు? Jesus went up to the mountain. యేసు ప్రభువు వారు కొండపైకి ఎక్కి He came down. ఆయన ఎప్పుడైతే కిందికి దిగి వచ్చాడో, Many multitudes of people followed him. అనేక జనసమూహం ఆయన వెంబడించింది. When Jesus went to the mountain and came down, యేసు ప్రభువు వారు కొండ మీదకి వెళ్ళి కిందికి దిగి వచ్చినప్పుడు many people followed him. చాలా మంది ప్రజలు ఆయన వెంబడించారు. Why many people followed Jesus? ఎందుకు అనేక మంది ప్రజలు యేసు ప్రభువు వారు వెంబడించారు? Because ఎందుకంటే Jesus went up to the mountain and he spent some time with God. ఆయన కొండపైకి ఎక్కి దేవునితో కొద్ది సమయాన్ని ఆయన గడిపాడు కాబట్టి. Say hallelujah. హల్లెలూయా చెప్పండి. Jesus went up to the mountain. యేసు ప్రభువు వారు కొండెక్కి He spent some time with Father God. ఆయన తండ్రి అయిన దేవునితో కొద్ది సమయాన్ని గడిపాడు. He came down. ఆయన కిందికి దిగి వచ్చాడు. When he went up to the mountain, ఆయన కొండ మీదకి వెళ్ళినప్పుడు he may be a normal person. ఆయన సాధారణమైనటువంటి వ్యక్తి మాత్రమే. But when he came down, ఎప్పుడైతే ఆయన కొండ మీద నుంచి దిగి వచ్చాడో, he was full of glory. ఆయన మహిమ చేత నింపబడి ఉన్నాడు. Say hallelujah. హల్లెలూయా చెప్పండి. Let us think of this mountain. ఒకసారి ఈ కొండల గురించి ఆలోచిద్దాం. I say that this is the mountain that everybody should climb. ప్రతి ఒక్కరూ ఎక్కవలసినటువంటి కొండ ఇది. What is this mountain? ఏంటి కొండ? Every Christian ప్రతి క్రైస్తవుడు should climb this mountain. ఈ కొండను ఎక్కవలసిందే. The Bible says clearly, బైబిల్ స్పష్టంగా చెప్తోంది, this is the temple of God. ఇది దేవుని మందిరమట. Say hallelujah. హల్లెలూయా చెప్పండి. Do you go to temple of God every Sunday? ప్రతి ఆదివారం మీరు దేవుని మందిరానికి వెళ్తున్నారా? Regularly do you go to the church? క్రమం తప్పకుండా మీరు మందిరానికి వెళ్తున్నారా? Are you going or not? మీరు వెళ్తున్నారా లేదా? Some people, కొంతమంది when they get some problems, they visit church like a cinema theater. వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే సినిమా థియేటర్ ని సందర్శించినట్టుగా దేవుని మందిరాన్ని సందర్శిస్తారు. When the problems leave them, వాళ్ళు ఎప్పుడైతే సమస్యలు వెంబడిస్తాయో they leave God. వాళ్ళు దేవుని విడిచిపెడతారు. We should not do like that. మనం అలాగే చేయకూడదు. We should regularly come to the temple of God. మనం క్రమం తప్పకుండా దేవుని మందిరానికి రావాల్సిన వారమే. It gives us strength. అది మనకి బలాన్ని ఇస్తుంది. It gives us glory. మహిమనిస్తుంది. It is rectify our ways.
మన మార్గాలను అది సరి చేస్తుంది. It teaches how to live in this world. ఈ లోకంలో ప్రపంచంలో ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. It teaches how to avoid sin. పాపాన్ని ఎలాగా మరి అసహించుకోవాలో, తృణీకరించాలో మనకు నేర్పిస్తుంది. We must go to the temple of God regularly. నువ్వు దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వెళ్ళాలి. Say hallelujah. హల్లెలూయా చెప్పండి. I don't know how many of you are going regularly. మీరు ఎంతమంది క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తున్నారో నాకు తెలియదు. But today onwards, ఈ రోజు నుంచి I request you to attend the church regularly. మీరందరూ క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ నేను అభ్యర్థిస్తున్నాను. I request you to pray daily. నేను అభ్యర్థిస్తున్నాను ప్రతిరోజు. Every day you should pray to God. ప్రతిరోజు మీరు దేవునికి ప్రార్థన చేయాలి. Every Sunday you should go to temple of God. ప్రతి ఆదివారం మీరు దేవుని మందిరానికి వెళ్ళాలి. You should climb this mountain like temple of God. దేవుని మందిరం అనుకొని మీరందరూ ఈ కొండను ఎక్కాలి. Say hallelujah. హల్లెలూయా. Jesus also went up to the mountain. యేసు ప్రభువు కూడా ఆ కొండను ఎక్కాడు. And he came down, many people followed him. ఎప్పుడైతే కిందకి దిగి వచ్చాడో చాలా మంది ప్రజలు ఆయన వెంబడించారు. Jesus has full of healing power on the mountain. ఆయన స్వస్థత మరి శక్తి చేత నింపబడి ఉన్నట్టుగా మనం చూస్తాం. Say hallelujah. హల్లెలూయా. When Jesus came down, యేసు ప్రభువు కిందకి దిగి వచ్చినప్పుడు many people followed him. చాలా మంది ఆయన వెంబడించారు. One man came to Jesus. He's a leper. ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరికి వచ్చాడు. Say hallelujah. హల్లెలూయా చెప్పండి. Who came to Jesus? ఎవరు వచ్చారు యేసు ప్రభువు దగ్గరికి? A leper. ఒక కుష్ఠరోగి. Do you know what is leprosy? కుష్ఠవ్యాధి అంటే ఏంటో మీకు తెలుసా? Nowadays we never see such patients here. అలాంటి వ్యక్తుల్ని ఈ రోజుల్లో మనం ఎక్కడ చూడట్లేదు. Have you ever seen a leper? ఎప్పుడు చూసారా కుష్ఠరోగిని మీరు? Have you ever witnessed a leper who is suffering from the leprosy right from his childhood? మరి పసి బాల్యత్వం నుంచే వాడు కుష్ఠరోగంతో బాధపడుతున్న వారిని మీరు చూసారా? Have you ever seen? ఎప్పుడైనా చూసారా మీరు? In those days, a person who is suffering from a leprosy, he is a sinful man. ఆ రోజుల్లో కుష్ఠవ్యాధిగా జీవిస్తున్న వ్యక్తి పాపంతో నింపబడిన వాడు అన్నమాట. He is a sinner. అతను ఒక పాపి. People think that it is a sin and his forefathers or family members, they might have done some sin, so he is suffering from the leprosy. ఆ రోజుల్లో అనుకునేవాళ్ళు వీళ్ళ తాత ముత్తాతలు ఎవరైనా భయంకరమైన పాపం చేశారేమో, అందుకే ఈ కుష్ఠరోగి ఈ వ్యాధి ఇతనికి వచ్చిందని ఒక పాపిగా ఆ రోజుల్లో అనుకునేవాళ్ళు. When somebody commits a sin, ఎవరైనా పాపం చేసినప్పుడు he was affected by this leprosy. అతనికి కుష్ఠు వ్యాధి అనేది సంభవిస్తుంది. The leper cannot stay in the city. ఒక కుష్ఠరోగి పట్టణంలో నివాసం చేయలేడు. Do you understand what I am saying? మీకు అర్థమవుతుందా నేను చెప్తున్నాను? Don't look at your watches. మీ వాచ్లను చూడొద్దు. I'll give a small message. నేను ఒక చిన్న సందేశం మాత్రమే ఇస్తాను. Say hallelujah. హల్లెలూయా చెప్పండి. In those days, lepers cannot stay in the city. ఆ రోజుల్లో కుష్ఠరోగులు పట్టణాల్లో నివసించలేకపోయేవాళ్ళు. They will be banished from the city. వాళ్ళని మరి పట్టణం నుంచి బహిష్కరించేవాళ్ళు. They should live out of the city. వాళ్ళు పట్టణానికి వెలుపల మాత్రమే నివాసం చేయాలి. It is such a terrible disease. అంతటి భయంకరమైనటువంటి వ్యాధి అన్నమాట అది. But the leper came to Jesus. కానీ కుష్ఠు రోగి యేసు ప్రభువు దగ్గరికి వచ్చాడు. Jesus was surrounded by many multitudes of people. యేసు ప్రభువు చుట్టూ భయంకరమైనటువంటి జనాంగం ఉంది. Many people are Jesus was crowded by many people. చాలా మంది చేత ఆయన గుంపు కూడా ఉన్నాడు అన్నమాట. Jesus as a son of God, he may like lepers, but they don't like. ఆయన దేవుని కుమారుడు అయ్యుండి కుష్ఠరోగిని ప్రేమిస్తున్నాడు కానీ వాళ్ళు మాత్రం ఆయన ప్రేమించట్లేదు. They don't like him. అతను ప్రేమించరు వాళ్ళు. Jesus likes the lepers. యేసు ప్రభువు కుష్ఠరోగిని కూడా ప్రేమిస్తున్నాడు. Jesus likes everyone. యేసు ప్రభువు ప్రతి వ్యక్తిని ప్రేమిస్తున్నాడు. Jesus loves the sinners. పాపులను యేసు ప్రభువు ప్రేమిస్తున్నాడు. In this world nobody loves the sinner. ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా ఒక పాపిని ప్రేమించడు. But Jesus loves everyone. కానీ యేసు ప్రభువు మాత్రం ప్రతి వ్యక్తిని ప్రేమిస్తాడు. He is a God of love. ఆయన ప్రేమైన దేవుడై ఉన్నాడు. Say hallelujah. హల్లెలూయా. He is a God of love. ఆయన దేవుడు ప్రేమైన దేవుడై ఉన్నాడు. If you don't have love of God in you, నీలో దేవుని ప్రేమను నీవు కలిగి ఉండకపోతే you cannot see him. నీవు దేవుణ్ణి చూడలేవు. You are a waste person.
నువ్వు ఒక నిరుపయోగమైనటువంటి వ్యక్తివే. Say hallelujah. హల్లెలూయా చెప్పండి. As a people of God, we should love everyone. దేవుని ప్రజలుగా మనం ప్రతి వ్యక్తిని ప్రేమించవలసిన వారమై ఉన్నాం. Don't never think that I am a holy man and everybody is sinner, so I don't like them. నేను పరిశుద్ధమైన వ్యక్తిని, అందరూ పాపులు అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. It's a self pity. అది ఒక స్వనీతి. The man with a self pity thinks that I am a holy man and everybody are sinners. స్వనీతి కలిగిన వ్యక్తి ఎప్పుడు కూడా అనుకుంటాడు, నేను ఒక్కడే పరిశుద్ధుడు, అందరూ పాపులు అనుకుంటాడు. I am going in a right way, everybody is going in a wrong way. నేను ఒక్కడే మాత్రమే సరైన మార్గంలో వెళ్తున్నాను, అందరూ తప్పుడు మార్గంలో వెళ్తున్నారు అనుకుంటాడు. And I am doing a good ministry and everyone ministry is not good. నేను మంచి పరిచర్య చేస్తున్నాను కానీ అందరి పరిచర్య బాగలేదు అనుకుంటాడు స్వనీతి కలిగిన వ్యక్తి. It's a self pity. అది ఒక స్వనీతి. So here a leper came to Jesus. ఇక్కడ ఈ సందర్భంలో ఒక కుష్టు రోగిష్ఠుడు యేసుప్రభువు దగ్గరకు వచ్చాడు. And he came to Jesus and he worshipped him first. యేసుప్రభువు దగ్గరకు వచ్చి ఆయన యేసుప్రభువాన్ని ఆరాధించాడు అన్నమాట. Here see the word. ఇక్కడ మనం దేవుని వాక్యంలో చూస్తే here a leper came to Jesus, second verse. కుష్ఠరోగి 2వ వచనంలో కుష్ఠరోగి యేసుప్రభువు దగ్గరకు వచ్చి he bowed down, he worshipped him first. ఆయన మోకాళ్ళుని దేవుణ్ణి ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం. What the leper is doing there? ఇక్కడ కుష్ఠరోగి ఏం చేస్తున్నాడంటే here the leper is worshipping God. ఇక్కడ కుష్ఠరోగి యేసుప్రభువుని ఆరాధిస్తున్నాడు. A leper needs healing. ఒక కుష్ఠరోగికి ఏం అవసరం? స్వస్థత అవసరం. A leper heals what? ఒక కుష్ఠరోగికి ఏం అవసరం? He wants to be cured by his leprosy. అతను తన కుష్ఠ వ్యాధి నుంచి స్వస్థపడాలని కోరుకుంటాడు. When he came to Jesus, అతను యేసుప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు he didn't ask Jesus to heal him. నన్ను స్వస్థపరచమని ఆయన యేసుప్రభువుని అడగలేదు. But what he has done first? ఆయన మొట్టమొదటిగా ఏం చేశాడంటే he worshipped God. ఆయన దేవుణ్ణి యేసుప్రభువుని ఆరాధించాడు. Say hallelujah. హల్లెలూయా. Before he was healed, he worshipped God. ఆయన స్వస్థత పొందుకోక ముందే ఆయన దేవుణ్ణి ఆరాధించాడు. That's what the people need today. అదే ఈ రోజు ప్రజలకు అవసరం. Before you get a miracle from God, దేవుని నుంచి అద్భుతాన్ని నువ్వు పొందుకోక ముందే, when you expect something from God, దేవుని నుంచి ఏదైనా ఆశిస్తున్నప్పుడు, if you want your sickness to be healed, మీ బలహీనతలు స్వస్థపరచబడాలను, if your financial position is to be lifted up, నీ ఆర్థిక సమస్యల నుంచి నువ్వు పైకి లేవనెత్తబడాలని కోరుకుంటున్నావు, if your family position is to be changed, మీ కుటుంబ పరిస్థితి మార్చబడాలని నువ్వు కోరుకుంటే, if your health is to be recovered, నీ సహాయం రికవర్ అవ్వాలంటే, if your health is to be recovered, నీ ఆరోగ్యం తిరిగి పొందుకోవాలంటే, what you have to ask God, నువ్వు దేవుణ్ణి ఏం అడగాలంటే, we should look at this leper. మనం ఈ కుష్ఠ వ్యాధి నన్ను చూడాలి. What he has done, అతను ఏం చేశాడు? he didn't ask Jesus to heal him. నాకు స్వస్థత దయచేయమని మొదట ఆయన అడగలేదు. First he asked, he worshipped God. మొట్టమొదటిగా ఆయన దేవుణ్ణి ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం. Say hallelujah. హల్లెలూయా. The worship brings you victory and healing. ఆరాధన స్వస్థతను, విజయాన్ని నీకు సమకూరుస్తుంది. Say hallelujah. హల్లెలూయా. When you come to the church, నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు, when you worship God, నువ్వు దేవుని ఆరాధించినప్పుడు blessings will come, ఆశీర్వాదాలు ఆటోమేటిక్ వచ్చేస్తాయి, healings will come, స్వస్థతలు వచ్చేస్తాయి, deliverance will come, విడుదలలు వచ్చేస్తాయి, job will come, ఉద్యోగం వస్తుంది, marriages will be done, మ్యారేజ్ పెళ్లిళ్ళు జరుగుతాయి, you can build a house, నువ్వు ఒక ఇల్లును కట్టుకోవచ్చు, you can buy a car, నువ్వు కారు కొనుక్కోవచ్చు, your life will turn up, నీ జీవితం అంతా your మారిపోతుంది, story will change. నీ జీవితం చరిత్ర మొత్తం మారిపోతుంది. ఎప్పుడు? When you come to God and worship Him first. దేవుని దగ్గరకు వచ్చి మొదటిగా ఆయన ఆరాధించినప్పుడు. Nowadays I see people, ఈ రోజుల్లో నేను ప్రజలు చూస్తున్నాను, they don't worship and come to church. వాళ్ళు దేవుని ఆరాధించడానికి దేవుని మందిరానికి. I meet many people and I request them to come to church. నేను చాలా మందిని రిక్వెస్ట్ చేసే దేవుని మందిరానికి రమ్మని. Recently we have conducted many gospel meetings. ఈ మధ్యలో మేము అనేకమైనటువంటి సువార్త కూడికలు ఏర్పాటు చేశాం. So when I give the message, after the message many people come to me and they share their feelings and their problems. నేను దేవుని వాక్యాన్ని చెప్పిన తర్వాత, వాక్యం విన్న తర్వాత అనేకులు నా దగ్గరకు వచ్చి వాళ్ళ యొక్క సమస్యలు నాతో చెప్పుకుంటారు. They say I have this problem, I have that problem. నాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది అని నాతో చెప్తుంటారు. My husband is suffering from some sickness.
నా భర్త ఒక వ్యాధితో లేదా బలహీనతతో బాధపడుతున్నాడు అని చెప్తారు. Pray for my son, he is not listening to us. నా కుమారుడు నా మాట వినట్లేదు, అతని కోసం ప్రార్థన చేయమని. Pray for our debts. మా అప్పుల కోసం ప్రార్థన చేయమని అడుగుతారు. Pray for our crops. మా పంటల కోసం ప్రార్థన చేయమని అడుగుతారు. Pray for everything. ప్రతి దాని గురించి ప్రార్థన చేయమని అడుగుతారు. I say I will pray, but first you have to come to the church. నేను ప్రార్థన చేస్తాను, కానీ మొట్టమొదటిగా నువ్వు ఏం చేయాలంటే దేవుని మందిరానికి రావాలని చెప్తాను. Say hallelujah. Hallelujah. But people, they don't like to come to church, but they want the healing and blessing. కానీ ఈ రోజుల్లో ప్రజలు దేవుని మందిరానికి రావడానికి ఇష్టపడరు, కానీ వాళ్ళకి ఆశీర్వాదాలు స్వస్థతలు కావాలని కోరుకుంటారు. Blessing will not come without worshiping God. ఆరాధించకుండా దేవుణ్ణి ఆశీర్వాదాలు రావు. Blessing will not come only by praying to God at home. ఇంటి దగ్గర దేవుణ్ణి ప్రార్థన చేసినంత మాత్రమే నీకు ఆశీర్వాదాలు రావు. We should climb that mountain. మనం ఆ కొండను ఎక్కాలి. What is that mountain? ఏంటి ఆ కొండ? The temple of God. దేవుని మందిరం. Say hallelujah. Hallelujah. Every day we should climb that mountain. ప్రతి రోజు మనం ఆ కొండను ఎక్కాలి. Every week we should go to the church. ప్రతి వారం దేవుని మందిరానికి మనం వెళ్ళాలి. Every Sunday you must be in the church at any cost. ఏది ఏమైనా ప్రతి ఆదివారం నువ్వు దేవుని మందిరంలో ఉండాల్సిందే. I see some people skip Sundays. కొంతమంది ఆదివారాలు ఎగ్గొడుతుంటారు, నేను చూస్తుంటాను. I frequently ask them, why you have missed this Sunday? నేను అనేక సార్లు అడిగాను, ఎందుకు ఈ ఆదివారం నువ్వు రాలేదని. They say silly reasons. చాలా కుంటి సాకులు చెప్తా ఉంటారు. They say that I have visited my friends or relatives' house. మేము మా బంధువుల గృహాన్ని, మా స్నేహితుల గృహాన్ని దర్శించామంటే అందుకు రాలేదు. They say that I have a small work, Pastor garu. చాలా చిన్న పని ఉండడం వల్ల నేను రాలేకపోయాను పాస్టర్ గారు. They say that I have today I will get 500 rupees instead of 300 rupees as my daily wage. ఈ రోజు 300కి బదులుగా 500 ఇచ్చారు కాబట్టి నేను వెళ్ళాను అంటుంటారు. So I see such people in my life. నా జీవితంలో అలాంటి వ్యక్తులు కూడా నేను చూశాను. You may earn 500 rupees a day. ఒక రోజులో నీకు 500 రావచ్చు, కానీ you cannot feed your family or children for a whole year. సంవత్సరం మొత్తం 500తో నువ్వు పోషించగలుగుతావు. Who will take after your family? నీ కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు? Who took after this family when they met with accident? ఇగో ఈ కుటుంబం దగ్గరికి ఎవరు వచ్చి వీళ్ళని రక్షించాడు? Can 500 rupees save this family? 500 రూపాయలు ఈ కుటుంబాన్ని రక్షించగలిగిందా? Can 1000 rupees save this family from the death? ఒకవేళ 1000 రూపాయలు మరణం నుంచి రక్షించగలదా? No, it's not possible. అది సాధ్యం కాదన్నమాట. No one and nothing will change from the death. ఎవరు ఏది కూడా మరణాన్ని మార్చలేదు. Say hallelujah. I am coming to the end of the message. నేను చివరికి వచ్చేస్తున్నాను మెసేజ్. This leper came to Jesus and worshipped him. ఈ కుష్టు రోగిష్ఠుడు యేసు ప్రభువు వద్దకు వచ్చి ఆయన ఆరాధించాడు. And after that he wanted healing and he asked Jesus to heal him. దాని తర్వాత మాత్రమే నన్ను స్వస్థపరచు అని దేవుణ్ణి అడిగాడు ఆయన. See the second verse. రెండవ వచనాన్ని చూస్తే, read that second verse. రెండవ వచనం చదవండి. Here lepers say that if it is your will, heal me, Jesus. కుష్టు వ్యాధిగ్రస్తుడు చెప్తున్నాడు, నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతేనే నన్ను స్వస్థపరచాలన్నాడు. If it is your will, heal me from this disease. ఇది కేవలం నీ చిత్తం అయితేనే నన్ను స్వస్థపరచు అంటున్నాడు. See the third verse. మూడవ వచనం కూడా చూడండి. Then Jesus said, యేసు ప్రభువు చెప్పేటప్పుడు, yes, it's my will to heal you. అవును, ఇది నా చిత్తమే, నా ఇష్ట ప్రకారమే నేను స్వస్థపరుచున్నాను అంటున్నాడు. Read that third verse. మూడవ వచనం కూడా చదవండి. Yes. చేయి చాపి వానిని ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడి కమని చెప్పగా తక్షణమే వాని కుష్టు రోగము శుద్ధి ఆయను. Say hallelujah. Hallelujah. Jesus simply said, yes, I like to heal you. యేసు ప్రభువారు చెప్పింది ఏంటో తెలుసా? నిజమే, నేను స్వస్థపరచడం నాకు ఇష్టమే అని చిన్న మాట చెప్పాడు. And he stretched his hand and healed him immediately. అతని చేతులను చాపి వెంటనే ఆయన స్వస్థపరిచినట్టు చూసి. Say hallelujah. He left the body of the leper. అక్కడ కుష్టు వ్యాధి, ఆ కుష్టు రోగం నుంచి, ఆ శరీరం నుంచి స్వస్థపరిచాడు. He was cleansed from the leprosy. అతను శుద్ధిపరచబడినట్టుగా మనం చూస్తున్నాం. Say hallelujah. Hallelujah. The leper, when we look at the leper's hands of the fingers of the hands, మనం కుష్టు వ్యాధిగ్రస్తుడు యొక్క మరి చేతి వేళ్లను పరిశీలించినట్టయితే, so they may not like our hands. మన చేతుల్లో ఉండవు అన్నమాట. Their fingers they are not like our fingers. వాళ్ళ చేతులు వేళ్ళు మన వేళ్ళలాగా ఉండవు అన్నమాట. Have you ever seen a leper?
మీరు ఎప్పుడైనా కుష్టు వ్యాధిని చూసారా? They have only half of the fingers. కేవలం సగం వేళ్ళు మాత్రమే ఉంటాయి వాళ్ళకి. Even they are with the wounds and some liquid they come out from the wounds. వాళ్ళు గాయాలతో ఉన్న ఆ గాయాల్లో నుంచి ద్రవం లాంటిది కారుతూ ఉంటుంది. It's a very the smell, bad smell will come from the wounds. చాలా భయంకరమైనటువంటి దుర్వాసన వాళ్ళ శరీరం నుంచి వస్తుంది. Nobody can stay beside a leper. ఎవరు కూడా కుష్ఠవ్యాధి పక్కన నిల్చోలేడు. Already I told you it's a sin. అదొక పాపం అని నేను ఆల్రెడీ చెప్పాను. A sinner is cursed by this leprosy. ఒక పాపి తన కుష్ఠ వ్యాధి చేత శపించబడతాడు. Say hallelujah. Hallelujah. But here a leper was healed by the touch of Jesus. యేసు ప్రభువు ముట్టడం చేత ఇక్కడ ఒక కుష్ఠ రోగి బాగుపడినట్టుగా మనం చూస్తున్నాం. Jesus healed many people. యేసు ప్రభువు చాలా మందిని స్వస్థపరిచాడు. He raised from the dead. ఆయన చనిపోయిన వారిని కూడా లేపాడు. He opened the eyes of the blind. మరి గుడ్డి వారి యొక్క కన్నులను ఆయన తెరిచాడు. He healed the lame persons. ఆయన మరి పక్షవాయు గలవాడు, అదే కుంటి వ్యాధిని కుంటి కాలు ఉన్న వాళ్ళు కూడా ఆయన స్వస్థపరిచాడు. Even as he said, he healed the paralyzed. ఆయన పక్షవాయు గలవాడిని కూడా స్వస్థపరిచాడు. Many miracles Jesus has done. ఎన్నో అద్భుతాలు యేసు ప్రభువు చేశారు. The same Jesus is here today. అదే యేసు ఈ రోజు మన మధ్యలో ఉన్నాడు. Say hallelujah. Hallelujah. Same Jesus. అదే యేసు. Same power. అదే శక్తి. Same healing. అదే స్వస్థత. Today ఈ రోజు you can receive. నీవు స్వీకరించగలవు. The leper was healed by the touch of Jesus. యేసు ప్రభువారు ముట్టుట చేత ఒక కుష్ఠ వ్యాధిగ్రస్తుడు బాగుపడ్డాడు. After the leper was healed, అతను స్వస్థపడిన తర్వాత Jesus told him some words. యేసు ప్రభువారు కొన్ని మాటలు ఆయన Let us read the 4th verse and close the message. మరి 4వ వచనం చదివి మనం సందేశాన్ని ముగించుకుందాం. Say hallelujah. హల్లెలూయా చెప్పండి. When leper was healed, ఎప్పుడైతే కుష్ఠ వ్యాధిగ్రస్తుడు బాగుపడ్డాడో Jesus didn't tell him to go to the world and proclaim this testimony. నీవు లోకంలోకి వెళ్ళి సాక్ష్యాన్ని అనేకులు చెప్పని ఆయన చెప్పలేదు. Jesus never told anyone to give a testimony about himself. తనను గురించి సాక్ష్యం చెప్పని యేసు ప్రభువు ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. Jesus never ran after name or fame. ఆయన ఎప్పుడు కూడా కీర్తి పేరు ప్రతిష్టల కోసం పరిగెత్తలేదు. He never ran after money. డబ్బు వెనకాల యేసు ప్రభువు ఎప్పుడు పరిగెత్తలేదు. Did he? పరిగెత్తడా? Jesus never ran after money. డబ్బు వెనకాల యేసు ప్రభువు ఎప్పుడు పరిగెత్తలేదు. But today people are running after money. కానీ ఈ రోజు చూస్తే ప్రజలందరూ డబ్బు వెనకాలే పరిగెడుతున్నారు. Yes or no? అవునా కాదా? When you run after money, నువ్వు డబ్బు వెనకాల పరిగెత్తినప్పుడు listen to me. Listen to me carefully. జాగ్రత్తగా నేను చెప్పేది. When you run after money, నువ్వు ఎప్పుడైతే డబ్బు వెనకాల పరిగెడతావో that will run away from you. అది నుంచి దూరంగా పారిపోద్ది. That's what the Bible says in Proverbs. అదే సామెతల గ్రంథంలో బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. When you run after fame or name, నీవు పేరు ప్రఖ్యాతుల వెనకాల పరిగెత్తినప్పుడు that will run away from you. అది నీ ఎదురు నుంచి పారిపోద్ది. When you run after something that which is not important, not more important than Jesus, that will go away from you. యేసు ప్రభువారి కంటే ప్రాముఖ్యం కాని దేని వెనకాల నువ్వు పరిగెత్తినా కూడా అది నీ ఎదురు నుంచి పారిపోతుంది. Say hallelujah. Hallelujah. Don't run after anything. దేని వెనకాల పరిగెత్తొద్దు. We have to follow Jesus. మనం యేసయ్యని వెంబడించాలి. Everything will follow you. ప్రతిది సమస్తం మనం వెంబడిస్తుంది. Clap hands and glorify God. దేవుణ్ణి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అందరూ. Clap hands and glorify God. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. If you follow God, నీవు యేసు దేవుణ్ణి వెంబడిస్తే, if you follow Jesus, నువ్వు యేసు ప్రభువుని వెంబడిస్తే, I'm coming to the conclusion. నేను ముగింపుకు వచ్చేస్తాను. If you follow Jesus, నువ్వు యేసు ప్రభువుని వెంబడించగలిగితే everything will follow you. సమస్తం నిన్ను వెంబడిస్తుంది. Say hallelujah. హల్లెలూయా చెప్పండి. Let us follow Jesus. యేసు ప్రభువుని మనం వెంబడిద్దాం. Like this family, we must follow Jesus. ఇతని కుటుంబం ఎలాగైతే యేసు ప్రభువుని వెంబడిస్తుందో, As God saved this family from the death, యేసు ప్రభువు దేవుడు మరి మరణం నుంచి వీరిని రక్షించినట్టుగా God will also save you from the death. దేవుడు నిన్ను కూడా మరణం నుంచి తప్పించి రక్షించగలడు. I was saved 2 times from the death. నేను కూడా మరణం నుంచి
2 సార్లు రక్షించబడ్డాను. It's my personal testimony. We don't have time to say that. అది నా వ్యక్తిగతమైన సాక్ష్యం, అది పంచుకోవడానికి ఇప్పుడు టైం లేదు. During COVID season, I was affected 2 times. కోవిడ్ సమయంలో నాకు కోవిడ్ 2 సార్లు సోకింది. Some people are very close to me. They passed away. They left this world. నాకు బాగా తెలిసిన వాళ్ళు, దగ్గరగా ఉన్నవాళ్ళు మరి చనిపోవటం, ఈ లోకాన్ని విడిచిపెట్టిపోవటం జరిగింది. But God has saved me from the death. కానీ దేవుడు మాత్రం మరణం నుంచి రక్షించాడు. That's what we have to remember. Only God can save you from the death. అదే మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే యేసు ప్రభు మాత్రమే, దేవుడు మాత్రమే మరణం నుంచి మనల్ని తప్పించగలడు. I remind you of this last verse and close my message. ఈ చివరి మాటను ఒకసారి జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. When the leper was healed, ఎప్పుడైతే కుష్ఠవ్యాధిగ్రస్తుడు బాగుపడ్డాడో, Jesus told him to not proclaim to the world. యేసు ప్రభు వారు చెప్పాడు, ఇది ఎవ్వరికి చెప్పొద్దని. Jesus told leper clearly that you should not testify anyone. యేసు ప్రభు వారు కుష్ఠరోగికి చెప్పారన్నమాట, ఎవ్వరికి కూడా మనం చెప్పకూడదు. But Jesus said, don't tell anyone. కానీ యేసు ప్రభు వారు చెప్తున్నారు, ఎవరికి చెప్పొద్దని. Why? ఎందుకని? Have you ever thought of this? Why Jesus said, don't tell anyone, don't give testimony to the world? ఎప్పుడైనా మీరు దీని గురించి ఆలోచించారా? యేసు ప్రభు ఎందుకని లోకంలోకి వెళ్ళి ఎవరికి చెప్పొద్దన్నాడు? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? Jesus told him only to go to the priest and testify yourself and dedicate the offering that Moses has commanded. కేవలం నీవు యాజకుల దగ్గరికి వెళ్ళి మోషే చెప్పినట్టుగా నీ కానుకలను సమర్పించి నీకు నీవు శుద్ధుడయ్యాననే సాక్ష్యం చెప్పుకోని చెప్పినట్టుగా చేస్తున్నావు. When we receive something good from God, దేవుడి దగ్గర నుంచి అతను మంచి మేలును పొందుకున్నప్పుడు, when we receive anything from God, మనం దేవుడి దగ్గర నుంచి ఏదైనా పొందుకున్నప్పుడు, any blessing, ఏదైనా ఆశీర్వాదం గానీ, any healing, ఏదైనా స్వస్థత గానీ, any enrichment in our life, ఏదైనా ఒక ఆశీర్వాదం లేదా ఏదైనా ఒక అభివృద్ధి మనం పొందుకున్నప్పుడు, we should be thankful to God. మనం దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. Say hallelujah. హల్లెలూయా. It is a thanksgiving prayer. ఇది కృతజ్ఞతా కూడిక. They have conducted that God has saved their lives, so they were thankful to God. వారు దేవుడు వాళ్ళని రక్షించాడు కాబట్టి, దేవునికి వాళ్ళు కృతజ్ఞులై ఉండాలి కాబట్టి ఈ కూడికను ఏర్పాటు చేసుకున్నారు. So you also to be thankful to God. నీవు కూడా దేవునికి కృతజ్ఞుడై ఉండాలి. Here the leper, Jesus told the leper to go to the priest. ఇక్కడ కుష్ఠవ్యాధిగ్రస్తుడికి యేసు ప్రభువు చెప్తున్నాడు, నువ్వు యాజకుడి దగ్గరికి వెళ్ళమని చెప్తున్నాడు. Who is that priest? ఎవరా యాజకుడు? Your pastor. మీ పాస్టర్ గారు. When you receive something from God, నువ్వు దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందుకున్నప్పుడు, it may be a small thing. అది చిన్నదే కావచ్చు. చిన్న బాలుడు నా దగ్గరకు వచ్చాడు. He came to me. అతను నా దగ్గరకు వచ్చాడు. He said that I have passed my 4th class and I am giving the sweets to you. నేను నా 4వ తరగతి పాస్ అయ్యాను కాబట్టి నీకు స్వీట్ ఇస్తున్నానని చెప్పాడు అన్నమాట చిన్న బాలుడు వచ్చి. Which class he passed? ఏ క్లాస్ పాస్ అయ్యాడు? Do you think that 4th class is a big victory? 4వ తరగతి ఒక పెద్ద విజయం అని మీరు అనుకుంటారా? Do you think that? అనుకుంటారా మీరు? But in everything we should be thankful to God. That's what the Bible says. ప్రతి విషయమందును మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారమై ఉండాలని బైబిల్ గ్రంథం చెప్తుంది. Say hallelujah. హల్లెలూయా. Even when you are happy, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు కూడా, when you are sad, నువ్వు బాధగా ఉన్నప్పుడు కూడా, when you are in problems, నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడు కూడా, when you are with your joy, నువ్వు సంతోషంతో ఉన్నప్పుడు కూడా, wherever you are, నువ్వు ఎక్కడున్నా, whatever the condition you are, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, you should be thankful to God. నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు Because చెల్లించాలి. ఎందుకనగా this life is the gift of God. ఈ జీవితం దేవుడు ఇచ్చినటువంటి బహుమానం. Clap hands and glorify God. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. Say hallelujah. హల్లెలూయా చెప్పండి. So the leper visited the priest and he offered his offering. కాబట్టి కుష్ఠరోగి మరి యాజకుల దగ్గరికి వెళ్ళి తాను సమర్పించాల్సినటువంటి కానుకను సమర్పించినట్టుగా చూస్తున్నాం. Today many people are not thankful to God. ఈ రోజుల్లో చాలా మంది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు. They come to God. దేవుని దగ్గరికి వస్తారు. They pray to God. దేవుని ప్రార్థిస్తారు. They request others' prayers. వేరే వాళ్ళు కూడా ప్రార్థన చేయమని కోరుతారు. They request the pastors and church and everybody to pray together. ప్రతి ఒక్కరిని ప్రార్థించమని అడుగుతారు. They don't pray. కానీ వాళ్ళు మాత్రం ప్రార్థన They చేయరు. ask everyone to pray. అందరూ అడుగుతారు ప్రార్థన చేయమని. Please pray for us. దయచేసి మా కోసం ప్రార్థన చేయండి. Please pray for family. దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థన They చేయండి. keep silent. వాళ్ళు మాత్రం సైలెంట్ గా ఉంటారు. They never pray. వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేయరు. They ask others to pray. వేరే వాళ్ళు అడుగుతారు మా కోసం ప్రార్థన చేయమని.
but they don't pray. కానీ వాళ్ళు మాత్రం ప్రార్థన చేయరు. Can God work in their lives? దేవుడు వాళ్ళ జీవితంలో కార్యం చేస్తాడా? We should pray and we should request others to pray. నువ్వు మొదటిగా ప్రార్థన చేసి తర్వాత వేరే వాళ్ళని ప్రార్థన చేయమని అడగాలి. Without your prayers, others cannot pray. నీ ప్రార్థన లేకుండా వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేయదు. Their prayer cannot work. వాళ్ళ ప్రార్థన ఫలించదు, పని చేయదు. You have to pray and you have to request everyone to pray. నువ్వు మొదట ప్రార్థన చేసి అనేకులను ప్రార్థన సహాయం కోరాలి. You have to come to the church and you have to request everyone to pray. నువ్వు మొదటిగా దేవుని మందిరానికి వచ్చి అనేకులను ప్రార్థన సహాయం అడగాలి. Then God's help will come to you. అప్పుడు మాత్రమే దేవుడు నీకు సహాయం చేస్తాడు. Say hallelujah. Here leper visited the priest and he was thankful to God and he gave the offering to the priest. ఇక్కడ కుష్టు వ్యాధిగ్రస్తుడు మరి యాజకుని దగ్గరికి వెళ్ళాడు, కానుకలన్నీ సమర్పించాడు, దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాడు. Say hallelujah. Hallelujah. He was very much thankful to God. మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞత. This leper was very much thankful to God. ఇక్కడ కుష్టుడికి మాత్రం ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాడు దేవుని పట్ల. Say hallelujah. Hallelujah. In the Bible, another occasion is there. I am not going to tell that, but a simple introduction. ఇంకొక సందర్భం ఉంది, అందులో నేను వెళ్ళట్లేదు కానీ జస్ట్ పరిచయం మాత్రమే చేస్తాను. The book of Luke, 17th chapter, లూకా సువార్త 17వ అధ్యాయం 11th verse onwards we can read it. 11వ వచనం నుంచి మనం చదువుదాం. Say hallelujah. Hallelujah చెప్పండి. Here Jesus was going through Jerusalem. ఇక్కడ యేసు ప్రభువు యెరూషలేము గుండా వెళ్తున్నారు. And he came to a village. ఒక చిన్న గ్రామానికి ఆయన వచ్చాడు. And when he came to this village, ఈ చిన్న గ్రామానికి ఆయన వచ్చినప్పుడు 10 people came to Jesus. 10 మంది యేసు ప్రభువు దగ్గరికి వచ్చారు. All these are lepers. వీళ్ళందరూ కుష్ఠరోగులే. All these are suffering from leprosy. వీళ్ళందరూ కుష్ఠ వ్యాధి చేత బాధపడుతున్నారు. And they came to Jesus. వాళ్ళు యేసు ప్రభువు దగ్గరికి వచ్చారు. They are shouting. వాళ్ళు గట్టిగా అరుస్తున్నారు. Be mercy on us. మా మీద కనికరం చూపి మమ్మల్ని కనికరించు అన్నాడు. Be cleansed us from our sickness. మా బలహీనత నుంచి మమ్మల్ని శుద్ధులుగా చేయమని కేకలేస్తున్నారు. Jesus showed pity on them. యేసు ప్రభువు వాళ్ళ మీద కనికరాన్ని, He has showed very much mercy upon them. ఎంతో కనికరాన్ని వాళ్ళ మీద యేసు ప్రభువు చూపించాడు. And he said, యేసు ప్రభువు చెప్పాడు, go on here 14th verse 17:14. Here also Jesus said the same thing. ఇక్కడ కూడా యేసు ప్రభువు అదే విషయాన్ని చెప్తున్నాడు. What Jesus said? యేసు ప్రభువు ఏం చెప్పాడు? You go and present yourself to the priest. మీరు వెళ్ళి మీరు యాజకుల్ని మరి తాము ప్రత్యక్షపరచుకోండి అని చెప్తున్నాడు అన్నమాట. Jesus didn't touch them. యేసు ప్రభువు అసలు వాళ్ళని అసలు ముట్టనే లేదు. Say hallelujah. హల్లెలూయా చెప్పండి. Only by touching, healing, blessing will not come. కేవలం ముడితేనే స్వస్థతను మరి ఆశీర్వాదాలు వస్తాయని అనుకోకూడదు. We should not always go and bend our heads for prayers of others. ఎప్పుడు మనం వేరే వాళ్ళ ముందు వెళ్ళి తలదించి ప్రార్థన కోసం అడగటం కాదు. We need prayers. మనకు ప్రార్థన అవసరము, But కానీ we should not go after any prayer. కానీ వేరే ప్రేయర్ దగ్గరికి మనం వెళ్ళకూడదు. We should not go after every hand. ఎవరి చేతి వైపు మనం చూడకూడదు. Because God only can do the miracle. కానీ దేవుడు మాత్రమే అద్భుతాలు చేయగలడు. Say hallelujah. హల్లెలూయా చెప్పండి. Here also 10 lepers met Jesus. ఇక్కడ కూడా 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభువుని అడుగుతున్నారు. Jesus said, go and present yourself to the priest. మీరు వెళ్ళి యాజకుని కనపరచుకోండి. Jesus did not touch them. యేసు ప్రభువు వాళ్ళని అసలు ముట్టనే లేదు. He neither healed them. అసలు స్వస్థపరచడం లేదు. He did not speak a word. ఒక్క మాట కూడా పలకలేదు. But what Jesus said? కానీ యేసు ప్రభువు ఏం చేశారు ఇక్కడ? Go and present yourself to the priest. వెళ్ళి యాజకుని కనపరచుకోనని అడిగారు. Jesus gave the importance to the pastor.
యేసు ప్రభువారు దైవజనులకు ప్రాముఖ్యత ఇచ్చాడు. Jesus gave importance to the priest. అక్కడ యాజకునికి ప్రాముఖ్యత ఇచ్చినట్టుగా చూస్తున్నాం. Today, ఈ రోజు people are not giving importance to the pastor. ఈ రోజుల్లో దైవజనులకు ప్రజలు విలువనివ్వట్లేదు. They don't respect even pastors. కనీసం గౌరవించట్లేదు కూడా. Even I see some people, they speak silly words about servants of God. దేవుని దైవజనుల గురించి చాలా చీప్ గా మాట్లాడుతూ ఉంటారు. They know something and they speak something. వాళ్ళకి తెలిసింది ఒకటి, వాళ్ళు మాట్లాడేది ఒకటి. We should never speak about the anointed people. అభిషేకించబడిన వారిని గురించి మనం ఎట్లా పెట్టట్లా ఎప్పుడు మాట్లాడకూడదు. Say hallelujah. Don't touch the anointed and don't speak about the anointed. అభిషక్తుల గురించి నువ్వు మాట్లాడవద్దు, కనీసం వాళ్ళని ముట్టను కూడా వద్దు. Even in the Bible, బైబిల్ గ్రంథంలో కూడా David did not touch Saul. దావీదు సౌలుని అసలు ముట్టనే లేదు. David said that he is anointed, I never touched him. దావీదు చెప్పాడు, అతను అభిషేకించబడిన వ్యక్తి కాబట్టి నేను ఆయన ముట్టను అని చెప్పాడు అన్నమాట. Say hallelujah. హల్లెలూయా చెప్పండి. We should not think or speak something bad against the anointed people. అభిషిక్తులైన వారి గురించి నువ్వు చెడుగా ఆలోచించడం కానీ మాట్లాడటం కానీ చేయకూడదు. It's a sin. అదొక పాపం. Say hallelujah. హల్లెలూయా చెప్పండి. Here also I am closing the message. ఇక్కడ కూడా నేను ముగించేస్తున్నాను. Here 10 lepers came to Jesus. 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభువు దగ్గరికి వచ్చారు. They want healing. వాళ్ళు స్వస్థత అడిగారు. They requested Jesus to heal them, be mercy upon us. మా మీద కనికరం చూపమని యేసు ప్రభువు వాళ్ళు but Jesus did not touch them. కానీ యేసు ప్రభువు వాళ్ళు మాత్రం వారిని ముట్టుకోలేదు. Did not heal them. స్వస్థపరచలేదు కూడా. But he told them to go and visit the priest. కానీ ఆయన చెప్పాడు, మీరు యాజకుని దగ్గరికి వెళ్ళి కనపరుచుకోమని చెప్పాడు. When they listened to the word of Jesus, వాళ్ళు యేసయ్య మాట విన్నప్పుడు they started to go to the priest. వాళ్ళు యాజకుని దగ్గరికి వెళ్ళడం ప్రారంభించారు. When they started to go forward, వాళ్ళు ముందుకెళ్ళడం ఎప్పుడైతే ప్రారంభించారో they were healed. వాళ్ళు స్వస్థత పడినట్లుగా చూస్తున్నారు. Say hallelujah. హల్లెలూయా చెప్పండి. For their healing, Jesus did not put his hands upon them. వారు యేసు ప్రభువు వాళ్ళ మీద చేతులు ఉంచగానే కలిగిన స్వస్థత కాదు అది. Isn't it? అలా జరిగింది. Jesus did not keep his hand upon the lepers. యేసు ప్రభువు వాళ్ళ మీద అసలు చేతులు ఉంచనే లేదు. So healing will come by the glory of the Lord. కేవలం దేవుని మహిమను బట్టి మాత్రమే స్వస్థత అనేది కలుగుతుంది. Say hallelujah. హల్లెలూయా చెప్పండి. Here when the 10 people are going to that priest, ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభువు యాజకుని దగ్గరికి వెళ్తున్నప్పుడు, here let us read this verse once again, 14th verse. 14వ వచనాన్ని మరొకసారి మనం చదువుకుందాం. మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనబరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. When they were going, they were healed. వాళ్ళు వెళ్తున్నప్పుడు మాత్రమే వాళ్ళు స్వస్థపరచబడ్డారు. When they are going to the temple of God, వాళ్ళు ఎప్పుడైతే దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు they were healed. అప్పుడు మాత్రమే స్వస్థత. How this healing came? ఎలాగ ఈ స్వస్థత వచ్చింది? How this leprosy was healed? ఎలాగ ఈ కుష్ఠు వ్యాధి అనేది స్వస్థపరచబడింది? I am asking a question. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. I am asking a direct question. నేను మిమ్మల్ని డైరెక్ట్ గా ఒక ప్రశ్న అడుగుతున్నాను. How these 10 lepers were healed? ఎలాగునా ఈ 10 మంది కుష్ఠు వ్యాధిగ్రస్తులు స్వస్థత పొందారు? By the hands of Jesus laid upon them, or the listening to the word of God. యేసు ప్రభువు వాళ్ళ మీద చేతులు ఉంచడం వల్ల కలిగిందా, లేకపోతే యేసయ్య మాట వినటం వల్ల ఈ స్వస్థత కలిగిందా? When they listened to the word of God, they were healed. ఎప్పుడైతే వాళ్ళు యేసయ్య మాట విన్నారో అప్పుడు మాత్రం వాళ్ళకి స్వస్థత కలిగింది. By listening we can get faith. వినట ద్వారా విశ్వాసం కలుగుతుంది. What comes by listening? వినటం ద్వారా ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. వినటం వల్ల ఏమొస్తుంది? By listening we can grow our faith. వినుట ద్వారా మన విశ్వాసాన్ని మనం పెంపొందించుకోగలం. That's why the Bible says you should be listeners, not speakers. అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది, మీరు వినేవారిగా ఉండాలి కానీ బోధించేవారిగా కాదు. You should listen to the word of God. నువ్వు దేవుని వాక్యాన్ని వినాలి. You should listen to the voice of God. దేవుని స్వరాన్ని నువ్వు వినాలి. Only by listening to the word of God they were healed. కేవలం దేవుని మాట వినుట ద్వారా మాత్రమే వాళ్ళు స్వస్థత పొందినట్లుగా మనం చూస్తున్నాం. But in the conclusion what happened here, మరి చివరిగా ఇక్కడ మనం ఏమంటున్నాం? 10 people were healed. 10 మంది స్వస్థపరచబడ్డారు. How many people were healed? ఎంతమంది స్వస్థపరచబడ్డారు? Say, చెప్పండి.
So here 10 people were healed. ఇక్కడ 10 మంది స్వస్థపరచబడ్డారు. Look at me, how many people were healed? నా వైపు చూడండి, ఎంత మంది స్వస్థపరచబడ్డారు? But how many people are thankful to God? కానీ ఎంత మంది దేవునికి కృతజ్ఞులై ఉన్నారు? See, let us read that verse. ఒకసారి చదువు. 17 verse 17. 17వ వచనం. 17. అందుకు యేసు 10 మంది శుద్ధులైన కాదా? 10 people were healed. ఆ తొమ్మండుగురు ఎక్కడ? 10 మంది స్వస్థపరచబడ్డారు కదా. ఆ తొమ్మండుగురు ఎక్కడ? Where are the remaining 9 people? మిగిలిన 9 మంది ఎక్కడ ఉన్నారు? Where did they go? ఎక్కడికి వెళ్ళారు అసలు? All were healed. అందరూ స్వస్థపరచబడ్డారు. Look at me. నన్ను చూడండి. Listen to me. నేను చెప్పేది వినండి. 10 people came to Jesus. 10 మంది యేసు దగ్గరికి వచ్చారు. They prayed to God. వాళ్ళు యేసు ప్రభువు All were healed. అందరూ స్వస్థపరచబడ్డారు. Did Jesus leave 9 or 7 or 5 without healing? 5గురిని 6గురిని 7గురిని స్వస్థపరిచారా? No, all are healed. లేదు, అందరిని స్వస్థపరచబడ్డారు. But how many are thankful to God? కానీ ఎంత మంది దేవుని కృతజ్ఞులై ఉన్నారు? ఎంత మంది? Tell me the answer. How many people are thankful to God? Only కేవలం ఒక్కడు మాత్రమే. nowadays. ఈ రోజుల్లో The same thing is happening in the world. ప్రపంచంలో, లోకంలో కూడా ఇదే జరుగుతుంది. Many people are coming to Jesus. అనేక మంది యేసు ప్రభువు దగ్గరికి వస్తున్నారు. People know that Jesus is a powerful God. యేసు ప్రభువు వారు శక్తివంతమైన దేవుడని ప్రజలకు తెలుసు. When they come to Jesus, He will heal them. యేసు ప్రభువు దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు ఆయన వాళ్ళని స్వస్థపరిచాడు. They know that God is God can do anything. దేవుడు ఏదైనా చేయగలనే విషయం వాళ్ళకి తెలుసు. Everybody knows that no other God can do like Jesus. యేసు ప్రభువు లాగా ఏ ఒక్కరు చేయలేరని కూడా వాళ్ళకి తెలుసు. No other God can listen to the prayer like Jesus here. యేసు ప్రభువు వారు విన్నట్టుగా ఏ ఇతర దేవుడు కూడా వినలేడని సంగతి వాళ్ళకి తెలుసు. But they come to Jesus. కానీ వారు యేసు ప్రభువు దగ్గరికి వస్తారు. They are praying to God and getting blessings and healings. వారికి దేవుడు ప్రార్థన చేస్తూ ఉంటారు, ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటారు. And immediately they leave the church. వెంటనే వాళ్ళు మందిరాన్ని విడిచిపెట్టేస్తారు. They leave God. దేవుని విడిచిపెట్టేస్తారు. When Jesus was crucified on the Golgotha, గొల్గొతా కొండ మీద యేసు ప్రభువు సిలువ పెట్టినప్పుడు, when he was going to die, ఆయన చనిపోబోతున్నప్పుడు only a cloth on his body is left. ఓన్లీ కేవలం ఆయన శరీరం మీద ఒక చిన్న గుడ్డ మాత్రమే మిగిలిపోయింది. The soldiers there, they started to they started to share the cloth upon him. అక్కడ ఉన్నటువంటి సైనికులు ఆ గుడ్డ ముక్కను కూడా తీసుకొని పంచుకోవడానికి సిద్ధపడిపోయారు. They started to scatter the cheats. వాళ్ళు చీట్లు వేయడం స్టార్ట్ చేశారు. They want only Jesus cloth. వాళ్ళు కేవలం ఆ క్లాత్ మాత్రమే, ఆ గుడ్డ మాత్రమే కావాలి. They don't like Jesus. కానీ వాళ్ళకి యేసు మాత్రం వద్దు. Nowadays, ఈ రోజుల్లో people wants blessings. ప్రజలు ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నారు. People don't like Jesus. యేసు ప్రభువు వారు మాత్రం కోరుకోవట్లేదు. They want blessings. వాళ్ళకి ఆశీర్వాదాలే కావాలి. They want healings. వాళ్ళు కేవలం స్వస్థతలు మాత్రమే They కోరుకుంటున్నారు. don't like Jesus. కానీ యేసు ప్రభువు They don't like to go to church. చర్చికి వెళ్ళాలని కోరుకోవట్లేదు. They don't like to pray to God. దేవుడిని ప్రార్థించాలని But కోరుకోవట్లేదు. everybody needs blessings. కానీ ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలు కావాలి. అందరికీ ఆశీర్వాదాలు కావాలని యేసయ్య వద్దు. Say hallelujah. హల్లెలూయా చెప్పండి. ఆశీర్వాదాలు అందరికీ కావాలి కానీ యేసయ్య అందరికీ వద్దు. This is happening nowadays. ఈ రోజుల్లో ఇదే జరుగుతుంది. Here, ఇక్కడ 10 people were healed. 10 మంది స్వస్థపరచబడ్డారు. Only one visited the priest. కేవలం ఒక్కడు మాత్రమే యాజకుని దగ్గర. Where are the remaining 9 people? మిగిలిన 9 మంది ఎక్కడ? I am asking a question. నేను ఒక ప్రశ్న అడుగుతాను. How are you like a single man or 9 people? నువ్వు ఎలా ఉన్నావు? 9 మందిలో ఒక వ్యక్తిగా ఉన్నావా, ఒక వ్యక్తిగా ఉన్నావా? You should always be thankful to God. మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. Whatever the goodness comes from God, దేవుని నుంచి ఏ మంచి మనకు వచ్చినా we should be thankful to God. మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. I always say in my church, నేను ఎప్పుడు నా మందిరంలో చెప్తుంటాను, yearly once you have to conduct thanksgiving prayer at your house. సంవత్సరానికి ఒక్కసారైనా మీ గృహంలో మీరు కృతజ్ఞతా కూడిక పెట్టుకోండి అని చెప్తాను. Isn't it? అవునా కదా? God is saving us from the death. దేవుడు మనల్ని మరణం నుంచి Daily He is giving us bread.
రోజు మనకు ఆహారం ఇస్తున్నాడు ఆయన. He is giving us everything. ప్రతిదీ ఆయన మనకి ఇస్తున్నాడు. The whole year is God is protecting us from all the sickness and the Satan, all the problems of the Satans. ప్రతి సమస్య నుంచి, సాతాను కలిగించే ప్రతి సమస్య నుంచి, వ్యాధుల నుంచి దేవుడు మనల్ని రక్షిస్తూనే ఉన్నాడు. At least once in a year, కనీసం సంవత్సరానికి ఒకసారైనా you have to conduct a Thanksgiving prayer at your house. మీరు కృతజ్ఞత కూడిక మీ ఇంటి దగ్గర నిర్వహించాలి. Isn't it? అన్నాం కదా. We should be thankful to God. మనం దేవుని కృతజ్ఞత చెల్లించే వారంగా. Here we have seen two kinds of people. ఇక్కడ రెండు రకాల వ్యక్తులు మనం చూసాం. First leper, మొదటి కుష్ఠరోగి, he was healed and visited the priest. అతను స్వస్థపరచబడ్డాడు, వెళ్ళి యాజకుడిని చూపించుకున్నాడు. In second case, రెండవ సందర్భంలో only one person visited the priest and the remaining 9 left the place. కేవలం ఒకడు మాత్రమే యాజకుని దగ్గరికి వెళ్ళి మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. So how we are looking like? సో మనం ఎలా ఉన్నాం? We should be thankful to God. మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. We should listen to the word of God. దేవుని మాటలు మనం వినాలి. We should always come to the presence of the God. దేవుని సన్నిధికి ఎల్లప్పుడు మనం రావాలి. We should always go to the church of God. మనం దేవుని మందిరానికి ఎల్లప్పుడు వెళ్ళాలి. Daily have to go down and pray. ప్రతి రోజు నువ్వు మోకరించి తల వంచుకొని ప్రార్థన చేయాలి. Some people pray only when they eat. కొంతమంది కేవలం తినేటప్పుడే ప్రార్థన చేస్తారు. Why? ఎందుకని? తినేటప్పుడే చేస్తారు ప్రార్థన. Why? Because they have to eat more and more. వారు ఇంకా ఇంకా బాగా గట్టిగా తినాలని ప్రార్థన చేస్తారు. Only for food they pray. కేవలం ఆ తిండి కోసమే ప్రార్థన చేస్తారు. Only when they go out they pray to come back safely. వారు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎందుకు ప్రార్థన చేస్తారంటే నేను క్షేమంగా తిరిగి రావాలని. They pray for food. వాళ్ళు భోజనం కోసం ప్రార్థన చేస్తారు. They pray for the journey. వాళ్ళు ప్రయాణం కోసం ప్రార్థన చేస్తారు. They pray when they buy a new gas stove. కొత్త గ్యాస్ స్టవ్ కొనుక్కోవడం కోసం ప్రార్థన. New fridge. కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కోవాలని ప్రార్థన చేస్తారు. New AC. కొత్త ఏసీ. New bike. కొత్త బైక్ కోసం ప్రార్థన చేస్తారు. When they get something new they pray. ఏదైనా కొత్తది వస్తే వాళ్ళు ప్రార్థన చేస్తారు. For all things they don't pray. పాత వాటి కోసం ప్రార్థన చేయరు. For the remaining things they don't pray and they don't come to church. మిగతా వాటి కోసం ప్రార్థన చేయరు, దేవుని మందిరానికి రారు. But today కానీ ఈ రోజు we should learn a lesson from these people. ఇదిగో ఈ ప్రజల నుంచి ఒక పాఠాన్ని మనం నేర్చుకోవాలి. We should be thankful to God in everything. ప్రతి విషయమందును మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. Then God will listen to our prayers and will answer our prayers and will give back something more. అప్పుడు మాత్రమే దేవుడు మన ప్రార్థన విని అంతకంటే ఎక్కువగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. Say hallelujah. హల్లెలూయా చెప్పండి. You will get the double blessings. నువ్వు రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. When you are thankful to God, ఎప్పుడైతే నువ్వు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉంటావో you will receive double blessings. నీవు రెండంతల ఆశీర్వాదాన్ని పొందుతావు. Those who want double blessings, ఎవరైతే రెండంతల ఆశీర్వాదాన్ని కోరుకోవాలనుకుంటున్నారో close your eyes. మీ కళ్ళు మూయండి. Let us pray to God. మనం దేవునికి ప్రార్థన చేద్దాం.